హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఆస్తమా వచ్చిన వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఏదైతే మీకు ఆస్తమా ట్రిగ్గర్ చేస్తుందో, సో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్‌కి దూరంగా ఉండండి. అదేవిధంగా మంచి డైట్ తీసుకోండి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి. కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. అదేవిధంగా వెజిటబుల్స్ ఆయిల్ వదిలేసేయండి. వెజిటబుల్స్ ఆయిల్స్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్ ఏవైతే సీడ్స్ నుంచి ఆయిల్ వస్తుంది చూసారా? ఆ ఆయిల్స్ మానేసేయండి. రీఫైన్డ్ ఆయిల్స్ కూడా మానేసేయండి. ఈ 2 చేస్తే ఆస్తమా కూడా బాగా ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. దాంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మంచి స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి. అదేవిధంగా మంచిగా నిద్రపోండి. రోజుకు 7-9 అవర్స్ నిద్రపోతే మీకు ఇమ్యూనిటీ కూడా చాలా ఈజీగా ఆప్టిమైజ్ అవుతుంది. ఎంత ఇమ్యూనిటీ కావాలంటే అంత మాత్రమే ఉంటుందన్నమాట. దాంతో పాటు మీకేమన్నా హ్యాబిట్స్ గానీ, అడిక్షన్స్ ఉన్నా ఆల్కహాలు, స్మోకింగు, గంజాయి ఏది ఉన్నా కూడా మీరు వెంటనే కంప్లీట్‌గా మానేసేయండి. మీ ఇమ్యూనిటీ పెరిగి ఆస్తమా అనేది కూడా ఈజీగా తగ్గిపోతుంది. Fiticus Homeopathy